హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే మ్యాక్సిమం జేఎంఎన్స్కి ఇలాంటి మోడల్స్ అడుగుతారు. సో క్వశ్చన్ మాత్రం చూసేకి చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది, కానీ ట్రిక్కీగా ఉంటుంది. ఇది ఎట్లుంది? ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఇఫ్ పీ కమా క్యూ కమా ఆర్ అండ్ ఎస్ ఆర్ ఇంటీజర్స్, if the am of the roots of x square minus px plus q square equals 0 and gm of the roots of x square minus rx plus s square equals to 0 are equal, then అని 4 ఆప్షన్స్ ఇచ్చినారు. ఆర్, ఎస్, క్యూ, పి ఏమైంటాయని. సో ఏం లేదు ఫ్రెండ్స్, దీని యొక్క ఈక్వేషన్ యొక్క రూట్స్ ఉండలే, అవి ఏఎం, దీని యొక్క రూట్స్ యొక్క జిఎం రెండు ఈక్వల్ అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ 0కి ఆల్ఫా కమా బీటా అనేది రూట్స్ అనుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆర్ఎక్స్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0కి ఆల్ఫా డాష్ కమా బీటా డాష్ అనేవి రూట్స్ అనుకుంటాం. ఇంకా ఏమన్నారంటే అండ్ ఆల్సో గివెన్ ఏఎం ఆఫ్ ఆల్ఫా కమా బీటా ఈక్వల్స్ టు జిఎం ఆఫ్ ఆల్ఫా డాష్ కమా బీటా డాష్. దీని ఎట్లా అంటే ఏఎం అంటే ఏంది? ఆల్ఫా ప్లస్ బీటా బై 2, జిఎం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా డాష్ ఇంటూ బీటా డాష్. ఆ రెండు ఈక్వల్ అన్నారు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏది? దీంట్లో సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ బి బై ఏ అంటే పి బై 1 అంటే 1 డివైడ్ బై 2 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ సెకండ్ ఈక్వేషన్లో ఆల్ఫా డాష్ ఇంటూ బీటా డాష్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? సి బై ఏ అంటే ఎస్ స్క్వేర్ బై 1. సో రూట్ ఓవర్ ఎస్ స్క్వేర్, ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. పి బై 2 ఈక్వల్స్ టు ఎస్ అవుతుంది, పి ఈక్వల్స్ టు 2s అవుతుంది. చూడండి, చాలా అంటే చాలా సింపుల్. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? పి అనేది ఈవెన్ ఇంటీజర్ అని తెలుస్తుంది. పి ఈవెన్ నెంబర్ కదా, టూ మల్టిపుల్ కదా పి అనేది. సో పి ఈజ్ అన్ ఈవెన్ ఇంటీజర్. ఇది ఆప్షన్స్లో ఆప్షన్ 3లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, మనం క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఇది ఈ విధంగా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎగ్జామ్స్కి. సో ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ప్లీజ్ సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.